హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు మనం మాట్లాడుకునే తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేనే చేస్తాను, నాకు ఇంకా తెలియదు, ఎందుకు అడిగేవి లాంటివన్నీ కూడా ఇంకా చాలా సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఇది నేనే చేస్తాను అని చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్, ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే నాకు ఇంకా తెలియదు, ఏదైనా విషయం మనకి ఇంతవరకు తెలియదు అనుకోండి చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు స్టిల్ ఐ డోంట్ నో, స్టిల్ ఐ డోంట్ నో అని చెప్పాలి. అలాగే ఏదైనా వస్తువుని ఇది పాతది అని చెప్పడానికి దిస్ ఈజ్ ఓల్డ్ వన్, దిస్ ఈజ్ ఓల్డ్ వన్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఎవరైనా మళ్ళీ సరిగా అర్థం చేసుకున్నప్పుడు చెప్తూ ఉంటాం కదా, యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ మీ, యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ మీ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. నువ్వు మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి అని అంటూ ఉంటాం కదా చాలాసార్లు, అలాంటప్పుడు థింక్ బిఫోర్ యూ స్పీక్, థింక్ బిఫోర్ యూ స్పీక్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే రేపు నేను నీతో ఉండను అని ఎవరితోనైనా మనం చెప్పాలి అనుకున్నప్పుడు ఐ వోంట్ బీ విత్ యూ టుమారో, ఐ వోంట్ బీ విత్ యూ టుమారో అని చెప్పాలి. అలాగే ఇంట్లో అంతా బాగానే ఉంది, ఎవరైనా మళ్ళీ ఇంట్లో ఎలా ఉంది, ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతున్నప్పుడు చెప్తాం కదా, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ఎట్ హోమ్ అని చెప్పాలి. అలాగే నాకు కష్టంగా అనిపిస్తుంది అని చెప్పడానికి ఐ ఫైండ్ ఇట్ డిఫికల్టీ, ఐ ఫైండ్ ఇట్ డిఫికల్టీ అని చెప్పాలి. అలాగే మొండిగా ఉండకు, ఎవరైనా మన మాట విన్నప్పుడు అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు డోంట్ బీ స్టబర్న్, డోంట్ బీ స్టబర్న్ అని చెప్పాలి. అలాగే నన్ను ఎందుకలా చూస్తున్నావు అని అడగాలి అనుకున్నప్పుడు వై ఆర్ యూ లుకింగ్ ఎట్ మీ లైక్ దట్, వై ఆర్ యూ లుకింగ్ ఎట్ మీ లైక్ దట్ అని అడగాలి. అలాగే నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను అని చెప్పాలి అనుకోండి, అలాంటప్పుడు ఐఎమ్ బిజీ రైట్ నౌ, ఐఎమ్ బిజీ రైట్ నౌ అని చెప్పాలి. అలాగే లోపల ఎవరు లేరు అని చెప్పడానికి దెర్ ఈజ్ నో బడీ ఇన్సైడ్, దెర్ ఈజ్ నో బడీ ఇన్సైడ్ అని చెప్పాలి. చూసారు కదా, ఇవన్నీ కూడా రోజు మనం ఏదో ఒక సందర్భంలో యూజ్ చేసే సెంటెన్సే కదా, మీరు కూడా నోట్ చేసుకొని అవసరాన్ని బట్టి యూజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.